హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు జామ్ చేస్తున్నానండి. ఇది జాంకాయలు అనమాట. జాంకాయలతో జామ్ చేస్తున్నాను. అన్నీ కడిగేసి ముక్కలు కోసుకొని ఉంచుకున్నానండి. ఇవి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. వాటర్ పోసుకొని చూడండి, వాటర్ పోస్తున్నాను. సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్తో మనం ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు నేను. చూడండి ఫ్రెండ్స్, ఎలాగయ్యిందో చూద్దాం మనం. జాముని చూసారు కదా, వాటర్ అంతా నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇలా దగ్గర పడింది. ఇప్పుడు మనం దీన్ని ఆపేసుకుందాం. సరిపోతుంది, మెత్తబడింది ముక్క. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇది చల్లగా అయిపోయింది. ఇలాగా చల్లగా అయిపోయిందండి. నేను ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. సగం మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇదైతే మిక్సీ పట్టుకుంటానండి. చూసారు కదా, ఈ విధంగా అయ్యింది. ఇప్పుడైతే దీన్ని మనం జల్లెడతోని శుభ్రంగా, అంటే పిక్కలు ఉంటాయండి, పిక్కలు లేకుండా జల్లెడతోని నీట్గా తీసుకుందాం మనం. సో ఇలా స్మూత్గా చేసుకున్నాం అనమాట. ఏ పిక్కులు లేకుండా ముందర ఉన్న అనే ఉంటే మాత్రం మనిషి ఇలా వచ్చేస్తాయి అన్నమాట, స్ట్రైన్ అయిపోయి. సో ఇది ఓన్లీ పేస్ట్. నేను పొయ్యి మీద పెట్టి వెలిగించుకుంటాను. సో ఇట్లా పెట్టారు మా మమ్మీ. ఇట్లా దీన్ని ఇలా దగ్గర చేసుకోవాలి. కప్పు షుగర్ వేసుకుంటాము. అంతేనండి. లాస్ట్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.